ఈ రోజే డౌన్లోడ్ చేయండి, మీ ఫేవరెట్ షోస్ చూడండి. డాక్టర్ గారు, నేను మొదట్లో చెప్పాను అనారోగ్య సమస్యలన్నీ కూడా ఈ డీప్ ఫ్రైడ్ స్నాక్స్ వల్ల ఎక్కువ ఉంటాయని చెప్పేసి. ఎందుకంటే ఆ టైమింగ్ కూడా రాంగ్. లంచ్ ఫుల్గా తిని మళ్ళీ డిన్నర్ ఫుల్గా తింటూ మధ్యలో మళ్ళీ స్నాక్స్ కాస్త ప్లేస్ అనేది దూచుతూ ఉంటాం మేము. కొన్ని రకాల స్నాక్స్ అయితే అవే డిన్నర్గా తినేమని కూడా చెప్తూ ఉంటారు మీరు. అలా ఈ రోజు పాపిడి చాట్ తయారు చేసుకునే విధానం ఏంటో ఒకసారి చూపిస్తారా? ఎక్కువ జబ్బులు రావడానికి డీప్ ఫ్రై నూనెలో దేవటమే ఎక్కువ కారణం. అలా చేసిన అప్పడాల మీద రకరకాలుగా కరకరలాడే విధంగా అనేకం చల్లుకుని చాలా మంది తింటుంటారు పాపిడి చాట్. మనం మల్టీగ్రెయిన్ పిండిని, మైదా పిండి గోధుమ పిండి కాకుండా మల్టీగ్రెయిన్ పిండి తీసుకుని దాన్ని చక్కగా చపాతీలా చేసి రేకు మీదే మనం బాగా వేపించామనుకోండి కరకరలాడే విధంగా అలా పాపడ్ చేసుకుని దాని మీద మనకి న్యాచురోపతి విధానంలో కాస్త వెజిటబుల్ కాంబినేషన్స్, బంగాళదుంప, కొత్తిమీర, పుదీనా ఇట్లాంటివన్నీ బాగా ఎక్కువ వేసేసి దానిపైన గార్నిషింగ్ చేసేసి పాపిడి చాట్ మన పద్ధతిలో పోషకాలు బాగా యాంటీ ఆక్సిడెంట్స్ అందే విధంగా ఎలా అయితే పిల్లలు కుటుంబంలో బాగా ఇష్టపడతారో అది చూద్దాం. ఇప్పుడు పాపిడి చాట్ తయారు చేసే విధానం చూడబోతున్నాం. ఒక బౌల్ తీసుకుని అందులో మల్టీగ్రెయిన్ పిండి 1 కప్ తీసుకుని అందులో వేసాం. శనగపిండి 1/2 కప్ వేసాం. వాము చేతిలో వేసుకున్నట్లా నలిపేసి కలిపేస్తాం. కొద్దిగా పసుపు. అప్పడాల్లాగా తయారు చేసుకోవడానికి పిండి కలుపుకోవటం జరిగింది. పిండి కలపటానికి పుల్ల మజ్జిగ పోస్తే కొంచెం గుల్లొస్తాయి. పిండి కొద్దిగా టైట్ గా గట్టిగా కలిపేసి దాన్ని పలుచుగా కర్రతో అట్లా చేసిన తర్వాత ఒక చిన్న సైజు రింగ్ తీసుకుని కట్ చేసేసుకుంటాం. సర్వ్ చేయడానికి అట్లా ఉంటే బాగుంటాయి కాబట్టి దానికి ఫోర్క్తో అట్లా రంధ్రాలు పెట్టేస్తాం గుల్లగా కాలటం కోసం. నూనె లేకుండా మనం తీస్తాం కాబట్టి అలా సన్నటి సెక్క మీద పాపడ్లనట్లా కాల్చుకోవాలి. ఒకవైపు కాలిన తర్వాత మరోవైపు ఇలా పాపడ్లన్నింటినీ మనం సన్న సెక్క మీద కాల్చుకుని పక్కన పెట్టుకుంటాం. మధ్యలో ఒక క్లాత్ తడిపేసి కొద్దిగా అట్లా నొక్కితే లోపల పచ్చి లేకుండా కూడా కాలి కరకరలాడుతూ బాగుంటాయి. ఇక ఈ చాట్ కి స్వీట్ చట్నీ, ఖర్జూరం గింజ తీసేసి ముక్కలు కట్ చేసి 1 కప్ తీసుకుని నీళ్లు పోసి కొద్దిగా నానపెట్టాం కొద్దిసేపు. కిస్మిస్లు కూడా నీళ్ళల్లో వేసి నానపెడతాం సీడ్లెస్ ని. అవి కూడా 1/2 కప్ తీసుకుని మిక్సీ జార్లు ఇవన్నీ వేసేస్తున్నాం. 6 ఎండుమిరపకాయలు, నిమ్మరసం, పసుపు, స్వీట్ చట్నీ ఇక మెత్తగా గ్రైండ్ చేసుకున్నాం. మళ్ళా మిక్సీ జార్లో గ్రీన్ చట్నీ, పుదీనా, కొత్తిమీర, పచ్చిమిరపకాయ ముక్కలు, పసుపు, అల్లం తురుము, నిమ్మరసం, తేనె కొంచెం, ఎందుకంటే గ్రీన్ చట్నీ తేనెస్తే చాలా బాగుంటుంది, పచ్చి వాసన ఉండదు. గ్రీన్ చట్నీ కూడా సిద్ధం చేసుకున్నాం. సర్వ్ చేసే ప్లేట్లోని ముందుగా పాపడ్స్ అట్లా పెర్చేసి ఉడకబెట్టిన బంగాళదుంప స్లైసెస్ ని పైన గింజ తీసేసిన టమోటా ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, గ్రీన్ చట్నీ దాని మీద అట్లా డ్రెస్సింగ్ చేస్తాం. మధ్యలో కొంచెం నీళ్లు పిండేసిన గట్టి పెరుగు లాంటివి దానిపైన అట్లా స్వీట్ చట్నీ, ఖర్జూరంతో చేసిన స్వీట్ చట్నీ, కొద్దిగా చాట్ మసాలా పొడి కొద్దిగా పైన చల్లు, మళ్ళీ టమోటా ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు. ఈ అప్పడాలు లాంటి వాటిని కొద్దిగా చిదిమేసి పైన దాని చాట్ కాబట్టి పైన అట్లా డ్రెస్సింగ్ చేస్తే చూడటానికి మధ్య మధ్యలో ముక్కా చెక్క తగులుతూ చాలా బాగుంటుంది. కొత్తిమీర పాపడ్ చాట్ చాలా బాగుంటుంది. కలర్ఫుల్ డ్రెస్సింగ్ ఎవరికి పెట్టినా అసలు ఏమి ఇబ్బంది లేకుండా ఎంత బాగా ఎంజాయ్ చేస్తారు. వితౌట్ ఆయిల్, వితౌట్ సాల్ట్, టేస్టీ పాపడ్ చాట్ చేసుకోండి. మళ్ళీ